విమర్శించడం కాదు కదా మేడం, పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పోలీసుల మీద విమర్శలు చేస్తానే ఉన్నాడు. వైసీపీ జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు 2000 మంది పోలీసులు పరదాలు 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ 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 అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాను. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లో మళ్ళా విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరికండి? ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అండి. యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక 1000 మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం. అదే చిన్న మీటింగ్ అనుకోండి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేశారో లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం, సీసీ కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఫిజికల్ గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. పెంచలేదండి, దయచేసి మీరు అదే నేను ఇందాక కూడా చాలా క్లియర్ గా చెప్పాం. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, అక్కడున్న సెన్సిటివిటీ బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన ఇందాక మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు. మాకున్న రిపోర్ట్ ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైనా గలాటా సృష్టించడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మాకు పూర్వం అనుభవం ఉందబ్బా, గొడ్డలకైతే మొదలైంది, తర్వాత కోడికత్తి వచ్చింది, తర్వాత గులకరాయి వచ్చింది, ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది మేము కనుక చూసుకోకపోతే. వాళ్ళు అంటారు వాళ్ళు, నేను అందుకే క్లియర్ గా చెప్పాను, నేను చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాము, ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు, అదేవిధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు అన్ని కూడా సీసీ కెమెరాస్ లోని డ్రోన్స్ లోని అన్ని క్లియర్ గా ఉన్నాయండి. అది మాత్రం నిజం. ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి ఆ భద్రతా వలయంలోకి ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. సార్ సారీ, ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. నిన్నే చాలా క్లియర్ గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి. మేము ఏదైతే అది ఇమీడియట్ గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము. అసలు యాక్చువల్ గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను ప్రత్యేక సాక్షి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 1 సిగ్నల్ ఆపుతారండి, అంతే 1 సిగ్నల్. అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో 1 సిగ్నల్ అంతే తప్పించి 2-3 సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అక్కడ మేము వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్ కి సంబంధించి ఆ ఎగ్జామ్ కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి. దయచేసి అది కూడా పోలీసుల మీద నెట్టడం మానేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులు గాలిలో ఉన్నారు, వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. మీరు మంత్రిగా అయిన తర్వాత ఇష్యూని అసెంబ్లీలో రేస్ చేశారు, డీజీపీ దగ్గర పెట్టారు, స్టిల్ ఇవాళకి కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. ఏంటి మీకు విషయం చెప్తున్నా, లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కు చెందుతారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు పనిచేయించారు. ఎక్కడ ఏ పని చేయించారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళకి పోలీస్ డ్రెస్ వేసేయడానికి కూడా రెడీ అయిపోయారు. అలాంటివన్నీ ఈ రోజు మేము కూలంకషంగా చర్చించుకొని అసలు అందులో ఎంతమంది విల్లింగ్ ఉన్నారు. కొంతమంది వాళ్ళని కార్యదర్శుల కింద తీసుకున్న తర్వాత అందులోని విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి కొంతమంది విల్లింగ్ ఉన్నారు, కొంతమంది విల్లింగ్ గా లేరు. సో విల్లింగ్ లో ఎంతమంది ఉన్నారు, విల్లింగ్ ఎంతమంది లేరు అనేది కేటగరైజేషన్ చేసుకుని వాళ్ళు ఏ పొజిషన్స్ లో పెట్టాలి, ఏ పనులకు వాళ్ళని ఉపయోగించుకోవాలనేది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. నాకు తెలిసి వితిన్ 10 days 15 days లో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళని ప్రాపర్ వేలో వాళ్ళకి అర్హత తగ్గట్టుగా వాళ్ళు కూర్చోడం. ఈ విషయంలో హెలికాప్టర్ విషయంలో భద్రతా పోలీసు సిబ్బందిపై దాడి చేసి లోపలికి వెళ్ళారన్నారు.
అంతమంది వచ్చినా సరే ఆ ముందుగా గుర్తించిన ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే భద్రతా వలయం బలహీనంగా ఉందా? అమ్మా మీకు విషయం చెప్తున్నాను. ఒక ఎక్స్-సీఎం వచ్చినప్పుడు భద్రత అనేది బ్యారికేడ్స్ అనేవి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు. వాళ్ళు వేసుకోవాలి బ్యారికేడ్స్ అని. మేము సెక్యూరిటీ ఇస్తాం. లేకపోతే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్కి వచ్చిన నా పాయకురపేటలో కూడా టూర్ ప్రోగ్రామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. హెలీప్యాడ్ మేమే రెడీ చేసుకున్నాము, బ్యారికేడ్స్ మేమే వేసుకున్నాము. మరి ఎప్పుడు అప్పుడు జరగని విషయాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడికి వెళ్ళలేదు? ఎన్నిసార్లు హెలికాప్టర్లో రాలేదు, చాపర్లో రాలేదు చంద్రబాబు నాయుడు గారు? మరి ఆ రోజు జరగని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఆ రోజు కనీసం పోలీసు కూడా కనిపించేవాడు కాదే.